నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో మనం గుర్తుల గురించి తెలియజేసుకుంటూ, గుర్తులు అనేటువంటివి కొన్ని రేఖల యొక్క కలయిక వలన ఏర్పడేటువంటి కొన్ని సింబల్స్. వీటిలో ప్రధానమైనటువంటివి మనం మనం తెలుసుకున్నాము. మన భారతీయ సనాతన సాముద్రిక శాస్త్రంలో అనేక గుర్తుల్ని ఐడెంటిఫై చేశారు. సుమారు మనం తెలుసుకున్నటువంటి వాటిలో 120 గుర్తుల వరకు నా పుస్తకంలో ఇచ్చాను నేను. ఇంకా అవి కాకుండా ఇంకా చాలా గుర్తులు ఉన్నాయి. అంటే గుర్తులు అనేటువంటివి కొన్ని రేఖల సమాహారం, ఒక కలయిక వలన ఏర్పడతాయి. దీంట్లో ప్రధానమైనటువంటి గుర్తు క్రాస్ ఇంటూ కత్తెర గుర్తు అంటాం దీన్ని. అయితే కత్తెర గుర్తు అనేటువంటిది ఇంటూ, ఈ ఇంటూ ఎక్కడున్నా అరచేతిలో ఎక్కడున్నా సరే అది వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని తెలియజేస్తుంది. మనం ఎగ్జామ్స్కి వెళ్ళి ఏదైనా రాసినప్పుడు తప్పు అయితే ఇలా కొట్టేస్తారు, రాంగ్ అని. అందువల్ల దీన్ని నెగిటివ్ సింబల్గానే ట్రీట్ చేస్తారు సాధారణంగా. కానీ అది ఏర్పడినటువంటి విధానము, అరచేతిలో ఉండేటువంటి విభాగము, ప్లేస్ని బట్టి కొన్ని ప్లేసుల్లో ఈ గుర్తు ఉండవచ్చు. ప్రధానంగా అరచేతి మధ్య భాగము, సెంటర్ ఆఫ్ ది పామ్, మధ్య భాగంలో శిరోరేఖ హృదయరేఖ, ఈ రెండు ఇలాగా ఒకదానిపైన ఒకటి ఉంటూ ఈ మధ్యలో అదృష్ట రేఖ ఈ రెండింటిని ఖండిస్తూ మధ్యవేలికి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఏర్పడుతుంది. అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో గురుస్థానంలో కూడా ఉండొచ్చు. ఆ విషయాన్ని తర్వాత చేర్చుకుందాం. ఇక్కడ ప్రధానమైనటువంటి దీన్ని శిరోరేఖకు హృదయరేఖకు మధ్యలో ఏర్పడినటువంటి ఈ గుర్తును మిస్టిక్ క్రాస్, మర్మ కత్తెర, కత్తెర కానిది మర్మ కత్తెర, అంటే దీంట్లో ఒక మర్మము దాగి ఉంది. అయితే ఇది ఏర్పడేటువంటి విధానాన్ని బట్టి 7 రకాలుగా మనం దీన్ని చూడవలసి ఉంటుంది. 7 రకాలలో మనం గుర్తించేటువంటిది, దానికి సరైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఈ ఇంటూలో 2 క్రాసులు, 2 రేఖలు కలయిక వలన 4 ముక్కలుగా ఏర్పడినటువంటి ఈ 4 విభాగాలు కూడా సమానంగా ఉంటాయి. ఇది మర్మకత్తెర. ఇలా ఏర్పడుతున్నప్పుడు ఒక రేఖ స్పష్టంగా ఉండి ఈ హృదయ రేఖ నుంచి కిందకు వచ్చేటువంటిది అస్పష్టంగా ఉంటే అది ఒక లక్షణాన్ని, కొన్ని సందర్భాల్లో ఈ హృదయ రేఖ నుంచి దిగువకు వచ్చేటువంటిది ఈ గుర్తుల్లో ఏదో ఒకటి బలహీనంగా ఉంటే అది ఒక లక్షణాన్ని, ఈ మొత్తం రేఖ అంతా కూడా బలహీనపడకుండా సగభాగం బలహీనంగా ఉండి ఈ అదృష్ట రేఖ స్పష్టంగా ఉండి ఈ దిగువ భాగం బలహీనంగా ఉంటే అది ఒక లక్షణాన్ని, ఈ హృదయ రేఖ నుంచి కిందకు వచ్చేటువంటి ఈ రేఖ సగభాగం బలహీనంగా ఉండి తర్వాత బలంగా ఉంటే ఒక లక్షణాన్ని, ఇలాగా ఈ 6 కూడా ఏదో ఒక విభాగంలో బలహీనత ఉన్నాయి. ఇక్కడ ఈ కలయిక అనేటువంటిది, ఈ 2 రేఖల కలయిక అనేటువంటిది అదృష్ట రేఖ హృదయ రేఖ నుంచి కిందకు వచ్చేటువంటి రేఖను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం. ఈ అరచేతిలో జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, అదృష్ట రేఖ, ఇవి స్పష్టంగా ఉండి హృదయ రేఖ నుంచి ఒక దిగువ రేఖ శిరోరేఖ వైపుకి విస్తరించినప్పుడు ఇది ఈ మధ్య భాగములో ఒక అదృష్ట రేఖ హృదయ రేఖ నుంచి వచ్చిన దిగువ రేఖతోటి ఈ మర్మ కత్తెర ఏర్పడుతుంది, మిస్టిక్ క్రాస్. ఇది ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ మొత్తం గుర్తులో శిరోరేఖను ఆనుకుని ఉన్నటువంటి అదృష్ట రేఖ హృదయ రేఖను కలిసి హృదయ రేఖ నుంచి దిగువకు వచ్చేటువంటి ఒక శాఖ రేఖతోటి శిరోరేఖను కలిసినప్పుడు ఇది, అంటే ఇటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తి జాతకులు అదృష్ట యోగాన్ని స్పష్టంగా కలిగి ఉండి
తన యోగాన్ని మనసు పెట్టి తన యొక్క జ్ఞానముతోటి పూర్తిగా దాన్ని అన్వయం చేసుకుని తన జీవితంలో ఆ జ్ఞానాన్ని ప్రయోగించినప్పుడు అది మనస్ఫూర్తిగా హృదయ రేఖ నుంచి వచ్చినటువంటిది, మనస్ఫూర్తిగా తన యొక్క జ్ఞానాన్ని అది పంచడానికి కానీ, ఇతరులకు నేర్పడానికి కానీ, లేకపోతే సమాజానికి తెలియచేయడానికి కానీ ఉపయోగించినప్పుడు అది మర్మకత్తెర అవుతుంది. దీన్ని మిస్టిక్ క్రాస్ అంటాము, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటాము. అంటే ఇటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తి ఏ వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఉన్నా సరే, సమాజంలో అనేక వృత్తులు ఉంటాయి, అనేక వ్యాపారాలు ఉంటాయి, అనేక వ్యవస్థలు ఉంటాయి. అతను ఏ వ్యవస్థలో ఉన్నా సరే ఇటువంటి గుర్తు కలిగి ఉంటే ఆ జాతకుడు ఇక్కడ ధనంతో కానీ సంపదతోటి కానీ సంబంధం లేదు. అది కళ కావచ్చు, ఒక వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక వ్యవస్థను నడిపేటువంటి విధానం కావచ్చు, ఏదైనా సరే ఈ గుర్తు కలిగినటువంటి వ్యక్తికి సాటి మరొకరు ఉండరు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అటువంటి గుర్తు కలిగిన వాళ్ళు ఎక్కడున్నా సరే గుర్తింపబడతారు. అతి చిన్న వృత్తుల దగ్గర నుంచి మనం చూసుకున్నా కూడా, అంటే వారి యొక్క ప్రత్యేకతను మనం సమాజము గుర్తుంచుకుంటుంది, గుర్తుపెడుతుంది, గౌరవిస్తుంది. అది ఉపాధ్యాయ వృత్తి అవ్వచ్చు, ఒక ప్లేడర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక మెకానిక్ అవ్వచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక సింగర్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఒక నేత పనివాడు కావచ్చు, ఒక వడ్రం పనివాడు కావచ్చు, ఏదైనా సరే మీరు చూస్తూ ఉంటారు. నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. 1990 ప్రాంతంలో, 88 ప్రాంతంలో ఓఎన్జీసీ డ్రిగ్గింగ్లో ఒక చోట అల్లవరం అనేటువంటి ప్లేస్లో బ్లో అవుట్ వచ్చింది. అంటే అడుగు నుంచి ఆయిల్ గ్యాస్ ఒకేసారి బర్న్ అయ్యి చాలా ఎత్తుకి ఎగసిపడుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఆయిల్ రిఫైనరీస్లో చేసేటువంటి వర్కర్స్లో దాన్ని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు. అయితే మన ఇండియాలో ఎవరు దాన్ని అదుపు చేయలేరని చెప్పేసి అమెరికా నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, గంటకు కొన్ని లక్షల డబ్బులిచ్చి. అలాగే మనం ఓ చిత్రకారుడు ఉంటాడు, మన పూర్వకాలంలో మనం చూసాం రవివర్మ. ఆయన వేసినటువంటి చిత్రాలు మళ్ళీ ఇంకెవరు కూడా వేయలేరు. అలాగే ఒక ప్రమాదాలు జరిగినప్పుడే కాదు, మనం అందమైనటువంటి చిత్రాలను గీయటంలోనే కాదు, కొన్ని కళలు ప్రదర్శించడంలో వారికంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు. అలాగే కొంతమంది డాక్టర్లు సర్జరీ చేయడంలో నిష్ణాతులయ్యి అతి సులువుగా చాకచక్యంగా ఆ కార్యక్రమాలని చేసేటువంటి వ్యక్తులు. అలాగే పురాణాలు, ఇతిహాసాలు వాటిని అధ్యయనం చేసి చెప్పేటువంటి ప్రవచనకర్తలు, వారి యొక్క శైలి ప్రత్యేకంగా ఉంటుంది కొంతమందిది. అలాగే ఉపాధ్యాయుల్లో కొంతమంది ఉంటారు. అలాగే ఈ శాస్త్రాలు చెప్పేటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఇక్కడ మర్మకత్తెర అని దీన్ని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆ విద్యలలో ఉన్నటువంటి కొన్ని రహస్యాలను వాళ్ళు ఛేదించి ఒక ప్రత్యేకతను కనబరుస్తూ ఉంటారు. అలాగే ఇటువంటి శాస్త్రాలు, మర్మ విద్యలు, మిస్టిక్ సైన్సెస్, ఈ సాముద్రికము, జ్యోతిషము, వాస్తు, మంత్రము, తంత్రము, ఇలాంటి యోగ విద్యలు, ఇటువంటి విద్యల్లో ఈ గుర్తు కలిగినటువంటి వాళ్ళు ఆ విద్యను చాలామంది నేర్చుకోవచ్చు, ప్రదర్శించవచ్చు, వాళ్ళు దాంట్లో నిష్ణాతులు కావచ్చు. కానీ ఈ గుర్తు కలిగినటువంటి వ్యక్తులు తమకంటూ ఒక ప్రత్యేకతను కలిగి అవి వ్యక్తం చేయటంలో, వాటిని ప్రయోగించటంలో, ఆ విద్యను నేర్పటంలో, అభివ్యక్తీకరించటంలో వారి యొక్క ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు.
అందువలన దీన్ని మర్మకత్తెర అన్నాము. దీనికి శిరోరేఖ, హృదయరేఖ, అదృష్టరేఖ ఈ మూడు మిళితమయ్యి ఒక గుర్తుగా ఏర్పడతాయి. అంచేత వారిలో ఉండేటువంటి మేధస్సు చక్కని యోగాన్ని కలిగి ప్రదర్శించేటువంటి నైపుణ్యత, దాన్ని మనసు పెట్టి దాన్ని వ్యక్తీకరించేటువంటి లక్షణము, దీని వలన ఈ మర్మకళల్లో వీరు నిష్ణాతులవుతారు. ఇటువంటి గుర్తు అరుదుగా ఉంటుంది. లక్షల్లో, కోట్లలో ఒకరికిద్దరికి మాత్రమే ఉంటుంది. అలాగే క్రీడల్లో కూడా మనం క్రీడల్లో చూస్తూ ఉంటాం, ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. అలాగే యోగుల్లో కూడా సిద్ధి పొందినటువంటి యోగులు వారి యొక్క కొన్ని విధానాలని సమాజానికి అందిస్తూ ఉంటారు. ఇటువంటి గుర్తు అరుదుగా ఉంటుంది. ఈ గుర్తున్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రత్యేకంగా గుర్తింపబడతారు. ఇది ధనముతోటి కానీ, లేకపోతే సంపదతోటి కానీ, బలముతోటి కానీ గుర్తించేటువంటిది కాదు. ఇది తెలివి, యోగము, మనస్సు ఈ మూడింటిని మిళితం చేసేటువంటి మర్మ కళలన్నీ కూడా వీరు సొత్తు అవుతాయి. ఇటువంటి గుర్తు మనం అరుదుగా చూస్తూ ఉంటాము. దీన్ని మనం మర్మకత్తెర అంటాం, మిస్టిక్ క్రాస్ అంటాం. ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తు అరచేయి మధ్య భాగంలో ఉంటుంది. ఇది అన్ని గ్రహస్థానాలకి కేంద్ర బిందువు కేంద్రంలో ఉంటుంది. 3 రేఖలు మిళితమై ఉంటాయి. అదృష్టరేఖ, శిరోరేఖ, హృదయరేఖ. ఇటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తులు ప్రత్యేకతను మనం తెలుసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రంలో ఇంకా మంచి మంచి విషయాలను, అనేక గుర్తులను మనం తదుపరి ఎపిసోడ్లో మరలా తెలుసుకుందాము. అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.